ఇది పుట్ట. మామూలుగా అందరూ భయం ఏంటంటే పుట్టని కానీ భయం, పాములు ఉంటాయని. పుట్టని చీమలు చెద పెడతాయి. పుట్ట పాములు పెట్టవు. పాము ఆత్మరక్షణ కోసం ఆ చీమలు ఉండగా వెళ్దాం. మళ్ళీ చీమలో చెద ఉండగా పాము లోపలికి వెళ్దాం తెలుసు. అవి కొన్నాళ్ళు ఉండి అవి కొంతకాలం ఉంటాయి. ఇందులో చెద అనే చీమలు ఎప్పుడు పెట్టుకుంటాయి? వర్షాకాలం వస్తుందనగా పెట్టుకొని వర్షాకాలం అయిపోయాక శీతాకాలం ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. ఒక 6 నెలలే వాటికి ఇల్లు కావాలి. 6 నెలలు బయట తిరుగుతాయి. అలా లోపల రాళ్ళలో అటు ఇంజనీరింగ్, అది ఒక ఇంజనీర్ కూడా, పెద్ద ఇంజనీర్ కూడా ఈ పుట్టని తయారు చేయలేడు. సీమలు పెట్టినంత ఆ డిజైన్, ఆ ఇంటీరియర్ కానీ, ఆ ఎలివేషన్ కానీ ఇప్పుడున్న పెద్ద ఆర్కిటెక్ట్ కూడా చేయలేదు. అంత బాగా డిజైన్ చేసుకోగలరు ఆ చీమలకు ఉన్న ఆ ఇంజనీరింగ్ టెక్నాలజీ. అంత సైంటిస్టులు అవి. అదేంటంటే అవి ఎందుకు పెట్టుకుంటే 6 నెలలు లైఫ్ కోసం అనమాట. 6 నెలలు అందులో ఉంటాయి, 6 నెలల తర్వాత బయట ఉంటాయి అన్నమాట. 6 నెలల కోసం నివాసం. మళ్ళీ తెలిపి ఇంకోసారి పెట్టుకుంటాయి. మళ్ళీ అది వాడుకో, ఇది నాది, నా ఆస్తి అని కొట్టుకోయి మనలాగా. అలా ఏంటంటే అలా ఉన్న దాంట్లో పాము ఆత్మరక్షణ కోసం ఇది దాక్కుంటుంది అందులో. అలా అదే విషయం వాళ్ళు పక్కన పెడితే పుట్టమట్టి, చీమలు చెద కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేవి. ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటాయి. ఆ పుట్ట పెట్టే అంటే అర్థం ఏంటంటే అక్కడేదో స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది, 2 మెడికల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో 2 ఉంటాయి అన్నమాట. ఆ ఉన్న ప్లేస్ని ఎంచుకొని అక్కడ ఆ మట్టిని తీసుకొచ్చి పెట్టుకుంటాయి అన్నమాట. అలా ఏంటంటే మామూలుగా మృత్తికా స్నానం అంటాం, మడ్ బాత్ అంటాం. మడ్ బాత్ మామూలుగా ఏంటంటే చెరువులోనూ వాగుల్లోనూ ఉండే ఒండ్రు మట్టి తెచ్చి చేస్తారు. అలా కాకుండా పుట్టమట్టితో స్నానం. పుట్టమట్టితో తలస్నానం చేయొచ్చు, షాంపూ అక్కర్లా. పుట్టమట్టి ఇలా వేసుకుని తలకు వేసుకుని 5 నిమిషాలు స్నానం చేసామనుకోండి, షాంపూ ఎందుకు పని చేయదు అలా అన్నమాట. అయితే పుట్ట ఇలా ఎర్రమట్టిలో ఉన్న ఎర్ర పుట్టకి మంచి విశేషం. నల్ల రేగల్లో నల్ల పుట్టలు ఉంటాయి, దానికి మళ్ళీ వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఎర్రమట్టిలో ఉండే ఎర్ర పుట్టకి ఈ డాండ్రూఫ్, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెడ్ యాక్స్ తగ్గిపోతాయి, తలనొప్పులు తగ్గిపోతాయి. అలాగే ఒళ్ళంతా పెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఆయిల్ రాసుకుంటే, అంటే రాసి స్నానం చేసిన తర్వాత స్కిన్ అంతా ఒక డ్రై అయిపోద్ది అనమాట. లోపల నుండి ఫ్యాట్ అంతా లాగేస్తుంది. ఇంకోటి మృత్తికా స్నానం ఎందుకు చేస్తామంటే మడ్ బాత్ చేయడం వల్ల వాతపిత్త కఫాలు బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట అండి. పోయి మన క్రానిక్ డిసీజ్ రాకుండా ఉంటాయి, ఉన్న డిసీజులు తొందరగా తగ్గుతాయి అన్నమాట. లోపల ఆర్గాన్స్ రీజనరేట్ అవుతాయి దీనివల్ల. అంత విశేషమైంది. మనం తర్వాత ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క వీడియో చెప్పుకుందాం. ఏ ప్రాబ్లంకి పుట్టమట్టి ఎలా వాడాలనేది. ఓవరాల్గా పుట్టమట్టి ఏంటంటే అటు స్పిరిచువల్ ఎనర్జీ, ఇటు మెడికల్ ఎనర్జీ. సో 2 ఈ పుట్టకి అంత విశేషం ఉంది కాబట్టి ఇవన్నీ సహజంగా పుడతాయి. సో ఏంటంటే మనం మడ్ బాత్ చేయాలని ఏ మట్టి పెడితే మట్టి బాగున్నాం కూడా తెలియదు, ఆ మట్టిలో ఏముందో. కానీ ఏంటంటే నేచర్ ఎంత గొప్పదంటే ఆ చెదకు తెలుసు అది ఆ స్పిరిచువల్ ఎనర్జీ, మెడికల్ ఎనర్జీ ఉందా లేదా అనేది అవి గెస్ చేయగలరు. మనం చేయలేం. మనం తీసుకెళ్ళి ల్యాబుల్లో ఎన్ని స్కాన్లు చేసి ఎన్ని టెస్టులు చేసినా దానికి స్పిరిచువల్ ఎనర్జీ ఉందా, మెడికల్ ఎనర్జీ ఉందా. మెడికల్ ఎనర్జీ చెప్పగలేము కానీ స్పిరిచువల్ ఎనర్జీ చెప్పలేం. స్పిరిచువల్ ఎనర్జీ, దాని ఆరా పాజిటివ్ ఎనర్జీ ఉందా లేదని మనం చెప్పలేం. నేచర్లో ఉన్న ప్రతి జీవి ఒకదానికి సపోర్టుగా పనిచేయడం కోసం తన అవసరం, ఇది నివాసం, దాని నివాసం కోసం తీసుకుంది. కానీ తర్వాత అది వదిలేసిన తర్వాత మనకు అవసరం, మనిషికి అవసరం అన్నమాట. అలాంటి నేచర్లో ప్రతిదీ నేచర్ మనకి ఇవ్వడానికి ఎంతో రెడీగా ఉంటుంది అన్నమాట. అలా ఏంటంటే అలాగే పక్క జీవరాశులన్నీ కూడా మనిషికి హెల్ప్ చేయడానికి ఎంతో చేస్తుంటాయి కదా. మనం ఆ దృష్టితో లేక మనం వాటిని నాశనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తుంటాం. అంటే ఎంతసేపు మన పని అయిపోతుందో చూసుకుంటాం తప్ప మన పని వల్ల వాటికి ఏమైనా నష్టం జరుగుతుందని మనం ఆలోచించాం. ఇదే పుట్ట వాటికే స్వార్థం ఉందనుకోండి, ఈ మట్టి మనం పట్టుకెళ్ళగలం. అంటే ఎవడు ఏం తెచ్చుకోము, ఎవడు ఏం పట్టుకెళ్ళాం. అది వాటికి తెలిసినంత నాలెడ్జ్ మనకు తెలియదు కాబట్టి మనం కొట్టుకుంటూ ఉంటాం. మెడికల్ ఒక సర్వీస్ అనమాట. అంటే క్యాన్సర్ని కూడా క్యూర్ చేయగలంత పవర్ఫుల్ సహజసిద్ధమైన రసాయనాలు ఎందులో ఉంటాయి, మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అది పుట్ట అంటే అంత పుట్టమట్టికి అంత వాల్యూ. కాబట్టి దాన్ని తీసుకొచ్చి మన వాళ్ళు మన ప్రతి దైవ కార్యక్రమంలో పుట్టమట్టిని ఇంక్లూడ్ చేశారన్నమాట. అంటే వాడుకోమని చెప్పడం. ఇంత విషయం ఏంటంటే అది ఏదో ఆచారం మడి కాదు. కాబట్టి ఏంటంటే పుట్ట అనేది చాలా విశేషమైనది. మామూలుగా ఏంటంటే పుట్ట ఉంది అంటే ఏదో ఒక మహర్షి ఉన్నాడు, వాల్మీకి అంటాను పుట్టని. అంటే పుట్ట ఉందంటే ఒక మహర్షి ఉన్నాడని అర్థం పడుతుంది. ఎందుకంటే పుట్ట చాలా వెరీ పవర్ఫుల్.
ఆ పొట్ట తాలూకు ఎనర్జీ చాలా దూరం ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ. అలాగే మెడిసినల్గా చాలా వాల్యూస్ ఉన్నాయి. ఒక పొట్ట మట్టితో 100 వైద్యాలు, అంటే 108 వైద్యాలు చేయొచ్చు ఒక పుట్ట మట్టితో. మనం అవన్నీ తర్వాత చిన్న చిన్నవి చేసుకుందాం ఈజీగా. ఏదో మట్టి పని చేస్తాను ఇది పుట్టమట్టి తోకెళ్ళిపోయి అమ్మేసామనుకోండి, ఎక్కడ చిక్కు వచ్చిందంటే ఏం చెప్పినా వ్యాపారం చేసేద్దాం దూరం ఉంటుంది. ఎప్పుడైతే వ్యాపారం కాన్సెప్ట్ వచ్చిందో దాని ఎనర్జీ పోతుంది, అది పని చేయదు, దాని వాల్యూ దానికి ఉంటుంది అనమాట. ఇవన్నీ ఫ్రీగా వచ్చినాయి, మనం ఫ్రీగానే చేయాలి కాబట్టి. సో పుట్టమట్టి గురించి మనం చాలా చెప్పుకుందాం తర్వాత. నమస్కారం. అబ్బాయి శ్రీవిన్ 2.5 years టైప్ 1 డయాబెటిక్ 10 days బ్యాక్ డయాగ్నోస్ అయింది. మా కజిన్ జ్యోతుల సతీష్ గారని, సౌజన్య గారు వదిన గారు, వాళ్ళిద్దరూ సార్ ఫాలోవర్స్. ఆయన కోటీశ్వరుడు, మానవత్వం రూపేణ ఆయన కోటీశ్వరుడు. ఆయన 7 years నుంచి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు అని, డబ్బులున్నా కూడా. ఆయన సార్ దగ్గర 2 నెలల మందులు వాడి ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. ఆయన భరోసా ఇచ్చారు నాకు, సార్ దగ్గరికి వెళ్తే నీకు సొల్యూషన్ ఉంటుందని. మా బాబుకి ఇలా 10 days బ్యాక్ డయాగ్నోస్ అవ్వగానే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, ఏం చేయాలో తెలియలేదు. సార్ దగ్గరికి వచ్చాక కాస్త హోప్ వచ్చింది. సార్ భరోసా ఇచ్చారు, 99-100% గ్యారంటీ, కంగారు పడద్దు అని చెప్పేసి. దాంతో కొంచెం ధైర్యంగా ఉన్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. మాది ఉండాజ్వరం మండలం. రఘుమామ గారిని చూపులో చూసిన తర్వాత 4 నెలల నాడు కలిసామండి. అప్పటికి నాకు షుగరు, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉండేయండి. ఇప్పటి నుంచి ఇంగ్లీష్ మందులు ఎక్కడ వాడాలి ఏంటి అని భయపడతా ఉండేవాడిని. రవివర్మ గారిని చూసిన తర్వాత సగం నొప్పులు తగినట్టు అయిందండి. కానీ ఆయనకి జనం ఎక్కువ అవుతుందో అక్కడ రాజమండ్రి పక్కనే చాలా, ఆయన కూడా పొద్దున ఎప్పుడో 6ంటికి మొదలెట్టి సాయంత్రం 10 దాకా చూసేవారండి. అయినా ఓపికగా అలా ఉండి మందులు ఎట్టుకెళ్ళి తీసుకున్నామండి. 1 నెల వాడేటప్పటికి బాగా రిలీఫ్ కనపడిందండి. ఇంక షుగర్ అన్నా, మొగాలు నొప్పులు అన్నా, నడుము నొప్పి అన్నా భయం లేకుండా పోయిందండి. ఆయనకి ఎలా కోసం చెప్పుకోవాలో తెలియదు కానీ అందరూ కలియుగ వైద్యు అనాలో, గురువు అనాలో, దేవుడు అనాలో తెలియదండి. నిజంగా ఆయన చేసి సేవ చాలా గొప్పది. ఎన్ని ఇబ్బందులు ఉన్నవాళ్ళు వచ్చినా ఆయన ఆప్యాయతగా పలకరించి దగ్గరుండి జాగ్రత్తగా చూసి, ఎంత టైం పట్టినా, ఒకసారి టైం ఉన్నా లేకపోయినా శ్రద్ధగా చూసి చాలా బాగా చేస్తున్నారు. ఆయనకి మాతోటి పాటు ఆయనకు కూడా ఆరోగ్యించి ఇంకా ఇలా ఎంతోమంది లక్షల మందిని చూడాలని కోరుకుంటున్నాను. నాకు బాగుంది, వచ్చిన వాళ్ళు కూడా అందరూ బాగుంది అంటున్నారు. ఆయన మందులు తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటాం. మేము కోనసీమలో పుట్టి పెరిగిన వాడిని, కొబ్బరి తోటలు కాకపోయినా అంత గ్రీనరీ. వారం పొలం వెళ్తాను నేను. మళ్ళీ అవన్నీ ఆయన గుర్తుకు తీసుకొచ్చారు. అద్భుతం సార్, అంతకన్నా మాటల్లో వర్ణించలేదు. అద్భుతం. బాగుందా? నచ్చిందిగా? ఓకే. ఇక్కడ వాతావరణం ఎలా ఉంది సార్? చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. 3 రోజులు కాదు కదా సార్, 10 రోజులు ఉన్నా కూడా మేము సెల్ ఫోన్ పక్కన పడేసి ఉండమని. మామూలుగా సెల్ ఫోన్ లేకుండా ఉండలేము సార్. నేను ఆడిటర్ని. పొద్దున్న 9ంటికి నా జీవితం స్టార్ట్ అయితే రాత్రి 9 దాకా ఆఫీస్లోనే ఉంటాను. 12 గంటలు ఉంటాను ఆఫీస్లో. అలాంటి సెల్ ఫోన్ పక్కన పడేసి ఒక వారం రోజులు సార్తో కూడా వెళ్ళిపోవాలనిపిస్తుంది మాకైతే. నెక్స్ట్ ముందు అలా పెడదాం, అలా వెళ్ళిపోవాలనిపిస్తుంది. మేబీ కొంతకాలంగా వాలంటీర్గా సర్వీస్ కూడా చేస్తానేమో కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని. చాలా సంతోషం సార్, అద్భుతం సార్.